హాయ్ అండి. నా పేరు రూపలావణ్య. మనసుని తాకే కథలు. ఈ ఛానల్‌లో మీకోసం ఎన్నో మనసుకి హత్తుకునే కథల్ని మీ ముందుకి తీసుకురావాలి అనుకుంటున్నాను. సో, రూపలావణ్య స్వరలహరి ఛానల్‌తో పాటు ఇది కూడా సపోర్ట్ చేస్తారని, మీ ముందుకి వచ్చే కథల్ని కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కానీ కథ చివర ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ. తెల్లవారుజామునే పూల పరిమళాల్ని తనతో మోసుకొచ్చే పల్లెటూరు చల్లని గాలులు కిటికీ రెక్కల నుంచి లోపలికి ప్రవేశిస్తూ కిటికీ తెరలను మెల్లిగా పక్కకు జరిపి నెడుతూ నిత్య బెడ్రూమ్ నుండి పలకరిస్తున్నాయి. కోయిలలు కిలకిల రావాలు ఉదయాన్నే కురిసిన స్వల్ప తుంపర్ల వల్ల మట్టి నుంచి వచ్చే ఆకట్టుకునే సువాసన వాతావరణాన్ని ఎంతో ఆహ్లాదకరంగా కాస్తంత చలిచలిగా మారుస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో నిత్య ఇంట్లో లేవగానే తన పనులన్నీ చకచకా చేసుకుని ఉదయాన్నే వంట పని పూర్తి చేసుకుని బెడ్రూంలోకి వెళ్తుంది. అక్కడ బెడ్పై ముద్దుగా ముడుచుకొని ఆదమర్చి నిద్రపోతున్న తన పాప వర్షిని ప్రేమగా చూసుకొని పక్కనే నిల్చుని తన చేతులతో మెటుకులు విరిచి దిష్టి తీస్తుంది. బంగారం, లేమ్మా, మీ స్కూల్కి టైం అవుతుంది కదా, రెడీ అవ్వాలి, పద పద అంటూ ఎల్కేజీ చదువుతున్న తన 4 ఏళ్ల కూతుర్ని ఎంతో ఆర్తితో లేపుతూ ఉంటుంది నిత్య. బయట పక్షుల సవ్వడి, ఆకాశంలో మెల్లిగా విచ్చుకుంటున్న మబ్బుల మధ్య నుంచి వస్తున్న లేత బానుడి ఎండా కిరణాలు గదిలోకి ప్రవేశిస్తూ పాప ముఖాన్ని తాకుతూ ఉంటాయి. పాప వర్షిని తన చిన్న చిన్న కళ్ళు నలుపుకుంటూ ఇంకా నిద్రమప్పు వదలకుండా అప్పుడే మార్నింగ్ అయిపోయిందా అమ్మా అంటూ ముద్దు ముద్దుగా చిన్నగా ఆవులిస్తూ నిత్య కొంగు పట్టుకుంటుంది. నిత్య చిరునవ్వు నవ్వుకుంటూ పాపకి ముద్దు పెట్టి తన 2 చేతులతో ప్రేమగా ఎత్తుకుని బాత్రూం వైపు తీసుకెళ్తుంది. చల్లని వాతావరణానికి తగినట్లుగా గోరువెచ్చని నీళ్లను సిద్ధం చేసి పాపకి నీట్గా బ్రష్ చేయించి హడావడి లేకుండా ఎంతో జాగ్రత్తగా స్నానం చేయిస్తుంది. స్కూల్ యూనిఫామ్ తీసి తొడిగి గుబాలించే కొబ్బరి నూనె జుట్టుకి రాసి రంగురంగుల రిబ్బన్లతో 2 జళ్ళు అందంగా వేస్తూ తన కూతురి ముద్దుల రూపానికి మనసులోనే మురిసిపోతుంది నిత్య. పాప ముఖానికి పౌడర్ రాసి చిన్న దిష్టి చుక్క పెట్టి బుగ్గలు పట్టుకుని ముద్దు చేస్తూ చిన్నపిల్లల లోకంలో తనే ఒక భాగమైపోతుంది. అదే సమయంలో ఆకాశం కాస్త మబ్బు పట్టి మళ్ళీ చిన్నగా చినుకులు పడుతుంటే నిత్య బయట ఆరేసిన బట్టలను చూసుకుంటూనే పాపను పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. అమ్మా, బయట వర్షం పడుతోంది, ఈరోజు స్కూల్కి వెళ్ళాలా అని పాప అమాయకంగా అడుగుతుంటే నిత్య నవ్వుతూ తన గడ్డం పట్టుకుని నిమురుతూ తప్పదు కదా బంగారం, ఈ ఒక్కరోజే కదా అంటూనే వెంటనే వంటింట్లోకి వెళ్ళి వేడివేడిగా చేసిన టిఫిన్ తీసుకొచ్చి ప్లేట్లో వేసి పాప ముందుకు అందిస్తుంది. పాప తన చిన్న చిన్న చేతులతో టిఫిన్ తింటూ ఉంటే పక్కనే కూర్చుని ఎంతో ఆప్యాయంగా చూస్తూ పాపకి నీళ్లు తాగిపిస్తూ ఉంటుంది నిత్య. పాప టిఫిన్ తినడం పూర్తిగా వచ్చేసరికి గబగబా వంటింట్లోకి వెళ్ళి వర్షిణి కోసం స్కూల్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసి స్నాక్స్ బాక్స్ కూడా పెడుతుంది. వాటర్ బాటిల్లోంచి కాచి చల్లార్చిన నీరు ఫిల్ చేసి వాటర్ లీక్ అవ్వకుండా క్యాప్ బాగా టైట్ చేసి బ్యాక్ సైడ్ పాకెట్లో పెడుతుంది నిత్య. పాప బుక్స్, డైరీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి స్కూల్ బ్యాగ్ జిప్ కూడా వేసి పక్కన పెడుతూ ప్రతి ఒక్క పనిని ఎంతో బాధ్యతగా చేస్తూ ఉంటుంది. బయట వాతావరణం ఇంకా ప్రశాంతంగా చల్లని గాలితో ఆహ్లాదకరంగా ఉంటే నిత్య పాపకి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ కడిగి చేతుల్లో పెట్టి హ్యాండ్ బ్యాగ్ సర్దుకుంటుంది. పాప వర్షిణి కూడా నిత్య సాయంతో చిన్న సాక్స్, పాలిష్ చేసిన నల్లటి షూస్ వేసుకుని బ్యాగ్ భుజాన వేసుకుని ముద్దుగా స్కూల్కి రెడీ అవుతుంది. కూతుర్ని చూసి మురిసిపోతూ నిత్య కూడా తన చీర సర్దుకొని పాప చెయ్యి పట్టుకుని స్కూల్కి తీసుకెళ్లడానికి బయలుదేరడానికి ఇద్దరు రెడీ అవుతారు. అలా నిత్య పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి తన చిన్నారి బుడిబుడి అడుగులతో గేటు దాటి లోపలికి వెళ్లే వరకు ఆత్రంగా చూస్తూ నిల్చుంటుంది.
అలా పాప లోపలికి వెళ్ళగానే మనసారా ఒక నిట్టూర్పు వదిలి అక్కడి నుంచి త్వరగా అడుగులు వేస్తూ తన ఆఫీస్కి బయలుదేరి వెళ్తుంది. హడావిడిగా సాగే నగర రద్దీ మధ్య ఒక చిన్న బీపీఓ కంపెనీలో టీం మెంబర్గా జాబ్ చేస్తూ ఉంటుంది నిత్య. రోజు ఆఫీస్ పనుల ఒత్తిడి ఉన్నప్పటికీ తన బిడ్డ ముఖం చూసుకుంటూ చిరునవ్వుతో జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటుంది. నిజానికి నిత్య జీవితంలో ఎదుర్కొన్న తుఫాను సామాన్యమైంది కాదు. తన భర్త పెళ్ళైన 6 నెలలకే ఒక ఘోరమైన రోడ్డు యాక్సిడెంట్లో చనిపోతాడు. అప్పటికే ఆమె కడుపులో పడుతున్న పిండం రూపంలో చిన్నారి ప్రాణం ఊపిరి పోసుకుంటూ ఉంటుంది. కానీ కన్నవాళ్ళు, అత్తవారింటి వాళ్ళు మాత్రం ఆమె భవిష్యత్తు సాకుగా చూపిస్తూ కడుపులో ఉన్న బిడ్డని తీయించేసి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోమని దారుణంగా ఒత్తిడి తెస్తారు. బిడ్డని కనులారా చూడకముందే పొట్టన పెట్టుకోవడానికి నిత్య మనసు అస్సలు ఒప్పుకోదు. తన కడుపులో పెరుగుతున్న ఆ అమాయక ప్రాణాన్ని కాపాడుకోవడానికి కఠిన రాతి గుండెల్లా మారిన తన కన్నవాళ్ల మీద, అత్తవారింటి మీద వాళ్ళ మీద తీవ్రమైన కోపంతో ఎవరి సాయం తనకి వద్దు అంటూనే అందరికీ చాలా దూరంగా వచ్చేస్తుంది. ఒంటరిగాని ఎన్నో కష్టాలు ఓర్చి బిడ్డకి జన్మనిచ్చి ఆఫీస్లో చిన్న జాబ్ చేసుకుంటూ రూపాయి కూడబెడుతూ ఉంటుంది. తన 4 ఏళ్ల ముద్దుల కూతురు వర్షిణితో కలిసి ఏ లోటు లేకుండా ఎంతో సంతోషంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటుంది నిత్య. అదే రోజు సాయంత్రం స్కూల్ విడిచిపెట్టాక తన చిన్న స్కూల్ బ్యాగ్ని భుజాన వేసుకుని తన తల్లి కోసం స్కూల్ గేట్ దగ్గరే నిల్చుని ఎదురుచూస్తూ ఉంటుంది వర్షిణి. తన క్లాస్ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ చేతులు పట్టుకుని ఒక్కొక్కరుగా ఇళ్లకు వెళ్ళిపోతూ ఉంటే బాయ్ వర్షిణి అని చెప్తున్న వాళ్ళకి తను కూడా చిన్నగా చేయి ఊపుతూ బాయ్ చెప్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న పిల్లలందరూ వాళ్ళ నాన్నల భుజాల మీద ఎక్కుతుంటే మరికొందరు వాళ్ళ అమ్మల చేతిలోని స్నాక్స్ తింటూ ఉంటే వర్షిణి మాత్రం అమాయకంగా తన కళ్ళతో చుట్టూ గుంపులో ఒక నిత్య కోసమే వెతుకుతూ ఉంటుంది. సూర్యుడు మెల్లిగా అస్తమిస్తూ ఆకాశాన్ని ఎర్రటి రంగులోకి మారుస్తుంటే చల్లటి సాయంత్రపు గాలి వర్షిణి జుట్టు రిబ్బన్లను మెల్లిగా కదుపుతూ ఉంది. రహదారిపై వెళ్తున్న ప్రతి బండి వైపు, ప్రతి ఆటో వైపు ఆశగా చూస్తూ తన అమ్మ ఎప్పుడెప్పుడు వచ్చి తనని గుండెలకు హత్తుకుంటుందో అని ఆ చిన్నారి మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే రోడ్డుపై సరిగ్గా స్కూల్ ముందు ఒక బైక్ వచ్చి ఆగుతుంది. దానిపైన ఉన్న అతను హెల్మెట్ తీసి బైక్కే తగిలించేసి తిన్నగా నడుచుకుంటూ వర్షిణి వైపే వస్తాడు. అతన్ని చూడగానే వర్షిణి కళ్ళు సంతోషంతో మెలమెలా మెరుస్తాయి. అతను కూడా వర్షిణిని చూడడంతోనే ఎంతో ఆనందంగా ముందుకు వచ్చేసి ఆ చిన్నారిని అమాంతం ఎత్తుకుని గాల్లో చుట్టూ తిప్పేసి పాప బుగ్గల మీద ఆప్యాయంగా ముద్దులు కురిపిస్తాడు. నిన్న మొన్న నువ్వెందుకు రాలేదు విన్నూ అని ముద్దుగా అడుగుతుంది వర్షిణి. అది నాకు అర్జెంట్ వర్క్ పడి బ్యాంక్ విషయమై వేరే బ్రాంచ్కి వెళ్ళాను నాన్న. ఇదిగో ఇప్పుడే వచ్చాను. కనీసం ఇంటికి కూడా వెళ్లకుండా డైరెక్ట్గా నీ దగ్గరికే వచ్చేసాను అని విన్ను ఎంతో ప్రేమగా చెప్తాడు. దా ఐస్ క్రీమ్ తినేసి వద్దాం. అప్పుడే మనం ఐస్ క్రీమ్ తిని వారం రోజులైపోతోంది. మళ్ళీ మీ అమ్మ రాక్షసి వస్తే మనల్ని తిననివ్వదు అంటూ నవ్వుతూ నిత్య ఇంకా రాలేదేంటా అని చుట్టూ చూస్తూనే అదే స్కూల్ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్తాడు విన్ను. పాపకి ఎప్పుడు ఇప్పించే మలై స్టిక్, తను ఎప్పుడు తినే బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసి పాపతో కూర్చుని ఈ 2 రోజులు ఏమేం జరిగాయో, పాప ఏమేం చేసిందో, నిత్య ఎలా ఉందో అన్ని ఆప్యాయంగా అడుగుతూ ఉంటాడు విన్ను. ఈలోపే వెయిటర్ వచ్చి వాళ్ళ ఐస్ క్రీమ్స్ టేబుల్ మీద పెట్టగానే ఇద్దరు వాళ్ళ కప్పులు స్టిక్స్ పట్టుకొని చీర్స్ చెప్పుకొని మరీ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో అక్కడ స్కూల్ గేట్ దగ్గర హడావిడిగా ఆటో దిగి కంగారుగా వర్షిణి కోసం చుట్టూ వెతుకుతూ ఉంటుంది నిత్య. స్కూల్ గేట్ దగ్గర ఎక్కడా వర్షిణి కనిపించకపోయేసరికి నిత్య గుండె ఆగలేనంతగా కొట్టుకుంటుంది. ఒంట్లో భయం గుప్పిట బిగించి టెన్షన్ పెరిగిపోతుంది.
కానీ నెక్స్ట్ సెకండ్ ఆమె బ్రెయిన్లో ఏదో ఫ్లాష్లా ఒక ఆలోచన తడుతుంది. వెంటనే అక్కడే ఉన్న స్కూల్ సెక్యూరిటీ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి మా పాప అంటూ కంగారుగా అడుగుతుంది నిత్య. అతను ఎప్పట్లాగే చిన్నగా నవ్వి ఏమీ మాట్లాడకుండా తిన్నగా స్కూల్ పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్ వైపు తన చేతితో సైగ చేసి చూపిస్తాడు. అది చూడగానే నిత్య తన కోపాన్ని అణుచుకుంటూ పెదాలు బిగించి మనసులోనే విన్ను అలియాస్ వినయ్ని గట్టిగా తిట్టుకుంటూ ఉంటుంది. బాగా అలవాటైపోయింది వీళ్లకు అని విసుక్కుంటూనే ఆ సెక్యూరిటీకి థ్యాంక్స్ చెప్పేసి వేగంగా అడుగులు వేస్తూ తను కూడా ఆ ఐస్ క్రీం పార్లర్ వైపే వస్తుంది. బాగుంది కదా బేబీ అంటూ తన ఐస్ క్రీం తింటూనే వర్షిని చిన్నారి మూతికి అంటుకున్న ఐస్ క్రీంని అతని కర్చీఫ్తో ఎంతో ప్రేమగా చాలా జాగ్రత్తగా తుడుస్తూ అడుగుతూ ఉంటాడు విన్ను. ఆ క్షణంలో ఐస్ క్రీం పార్లర్ అద్దాల గుండా బయట స్కూల్ వైపు చూసిన వర్షిని కళ్ళు ఒక్కసారిగా పెద్దవవుతాయి. కంగారుగా విన్ను అమ్మా అంటూ భయంతో టేబుల్ మీద కాళ్ళని ఆడిస్తూ అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న వర్షిని మళ్ళీ వెంటనే తలని కిందకి దించేసి గుట్టు చప్పుడు కాకుండా కూర్చుంటుంది. పాప కంగారు చూసి నవ్వుకున్న వినయ్, వచ్చిందా మీ మేడం? ఇంత లేట్ ఎందుకయిందంట? అరే నువ్వు ఇంత చిన్నగా ఉన్నావు, కరెక్ట్గా స్కూల్ వదిలే టైంకి రావాలని తెలీదా మీ అమ్మకి అంటూ నవ్వుతూనే పక్కకి తిరుగుతాడు. అక్కడే రెండు చేతులు కట్టుకుని బొమ్మలా నిలబడి వర్షిణినే సీరియస్గా చూస్తున్న నిత్య వైపు తన కళ్ళల్లోని అమాయకత్వాన్ని వలకబోస్తూ ఎంతో ప్రేమగా చూస్తూ అడుగుతాడు వినయ్. ఐస్ క్రీం పార్లర్లోని చల్లని ఏసీ గాలి పడుతున్నా నిత్య ముఖంలో మాత్రం విపరీతమైన కోపం. ఆఫీస్ నుంచి పరిగెత్తుకుంటూ రావడం వలన వచ్చిన చెమట చుక్కలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి విన్నుకి. ముందొచ్చిన కోపంతోనే నిత్య వినయ్ వైపు చురకత్తుల్లాంటి చూపులు విసురుతూ వినయ్ని వర్షిణిని అలాగే చూస్తూ ఉంటుంది. వర్షిణి తన అమ్మ కోపాన్ని చూసి ఐస్ క్రీం స్టిక్ని కిందకి దించేసి చిన్న కళ్ళతో విన్ను వైపు వాళ్ళ అమ్మ వైపు మార్చి మార్చి చూస్తూ అమాయకంగా పెదాలు పిండుకుంటుంది. వినయ్ మాత్రం ఏమీ తెలియనట్టు తన హెయిర్ సర్దుకొని డ్రెస్ మీద ఉన్న టిష్యూ పేపర్ తీసి నిత్య వైపు జరుపుతూ కూర్చో నిత్య, ముందైతే ప్రశాంతంగా ఊపిరి తీసుకో అని చాలా కూల్గా అంటాడు. కానీ నిత్య మాత్రం అలా నిల్చునే కోపంగా చూస్తున్న వినయ్ మాటలకి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా టేబుల్ మీదున్న పాప ఐస్ క్రీంని పక్కన పెట్టేసి వర్షిణిని అమాంతం ఎత్తుకుని వేగంగా ఐస్ క్రీం పార్లర్ బయటికి వెళ్ళిపోతుంటే వినయ్ కూడా ఆమె వెనకే పరుగులాంటి నడకతో వెళ్తాడు. ఆమె వెనకే వేగంగా నడుస్తూ రోజులాగే ఎంతో ఆవేదనగా బ్రతిమాలుతూ, అబ్బా నిత్య, ఇంకా ఎన్నాళ్ళు ఈ మౌనం? ప్లీజ్ నాతో ఏదో ఒకటి మాట్లాడు. నీ ప్రేమ కోసం నేను ఇంతలా తప్పించిపోతూ ఉంటే ఎందుకే నన్ను ఇలా దూరం పెడుతున్నావు అని గుండెల్లోని బాధనంతా గొంతులోకి తెచ్చుకొని అడుగుతాడు. ఆమె వేగానికి తట్టుకుంటూ పక్కనే నడుస్తూ, కాలేజ్లో నుండి నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నానని చెప్తూనే ఉన్నాను కదే, అప్పుడే నీకు చెప్పాలని అనుకున్నాను. కానీ మనం అప్పుడు సెకండ్ ఇయర్లోనే ఉన్నాం కదా. ఫైనల్ ఇయర్కి వచ్చి మంచి జాబ్ కూడా కొట్టాక నీకు నా ప్రేమ విషయం చెప్పి తిన్నగా మీ ఇంటికి వచ్చి పెద్దల నడుమ అడిగి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ అంటూ తన మనసులోని పాత జ్ఞాపకాలను తొంగి చూసేలా చెప్తాడు. కానీ మన దురదృష్టం, నీకు మన సెకండ్ ఇయర్ పూర్తవగానే ఇంట్లో వాళ్ళు వేరే అతనితో పెళ్లి చేశారు. ఆ వెంటనే అంటూ వినయ్ అంటూ ఉండగానే నడుస్తున్న నిత్య ఒక్కసారిగా ఆగిపోతుంది. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా కోపంతో ఆవేదనతో అతని వైపే నిలదీస్తున్నట్టు చూస్తూ ఉండడంతో ఆ చూపుల తాకిడికి వినయ్ తన తర్వాత మాటల్ని అక్కడే ఆపేసి ఎంతో బాధగా ఆమె ముఖంలోకి చూస్తూ ఉండిపోతాడు. ఆకాశంలో సాయంత్రపు చీకట్లు అలుముకుంటూ ఉండగా రోడ్డు పక్కన నిలబడి నిత్య వినయ్ వైపు చూస్తూ, ప్లీజ్ వినయ్, నీకెన్నిసార్లు చెప్పాలి? నా మనసులో నీ మీద ఎలాంటి అభిప్రాయం లేదు. నన్ను ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు ప్లీజ్, మమ్మల్ని వదిలేయ్ అని చిన్నగా ఏడుస్తూనే వేడుకుంటుంది.
చుట్టూ చప్పుడు చేస్తున్న వాహనాలు, దారిన పోయే జనాలు చూస్తున్నారని గమనిస్తూ, తాము అప్పుడు రోడ్డు మీద ఉన్నామని గుర్తించి కష్టంగా తన కన్నీళ్ళని ఆపుకోవడానికి ప్రయత్నిస్తుంది నిత్య. సరిగ్గా అదే సమయంలో రోడ్డుపై వస్తున్న ఒక ఆటోని చెయ్యి చూపి ఆపి, కూతురుతో సహా హడావిడిగా లోపల కూర్చుంటుంది. వినయ్ కంగారుగా ముందుకు వచ్చి ఆటో పట్టుకుని, నిత్య, ప్లీజ్ నిత్య, ఒక్కసారి నా మాట విను. ఐఎమ్ సారీ నిత్య అని పిలుస్తూ సారీ చెప్తున్నా కూడా ఆమె అతని వైపు కనీసం చూడకుండా, పోనివ్వండి భయ్యా అని ఆటో అతనికి చెప్తుంది. దాంతో ఆటో పెద్దగా డుడ్డుడ్డు అని సౌండ్ చేసుకుంటూ వేగంగా ముందుకి కదిలిపోతుంది. వెళ్తున్న ఆటో వైపే, అందులో దూరమైపోతున్న నిత్య, వర్షిణీల వైపే వినయ్ నిస్సహాయంగా గుండెల్లో భారంతో అలానే రోడ్డుపై చూస్తూ నిల్చుండిపోతాడు. ఇక్కడ ఆటో లోపల కూర్చున్న నిత్యకి అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా గొట్టు తెంచుకుని బయటికి వచ్చేస్తాయి. బాధని తట్టుకోలేక తన 2 చేతులతో మొహాన్ని దాచుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. గాలికి ఎగురుతున్న ఆటో తెరల నడుమ చీకటి పడుతున్న ఆ సాయంత్రాన ఆమె గతం అంతా ఇప్పుడు స్పష్టమైన దృశ్యంలా ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటుంది నిత్యకి. కాలేజ్ డేస్లో తను ఎంతో సంతోషంగా ఉండేది నిత్య. క్లాస్ టాపర్గా వచ్చిన ప్రతిసారి తన పేరే వినిపిస్తుంటే జీవితంలో ఏదో ఒక పెద్ద ఆశయాన్ని సాధించాలనే బలమైన కోరిక, తపన ఆమెలో రోజు ఇంకా ఇంకా పెరుగుతూ ఉండేవి. అలా చదువుల హడావిడిలో ఉన్న రోజుల్లోనే అనుకోకుండా క్లాస్లో ఒక సాధారణ ఫ్రెండ్ లాగే వినయ్ ఆమెకి పరిచయం అవుతాడు. తను తదేకంగా తన వైపే చూడటం ప్రతిసారి ఆమె కూడా గమనిస్తూ ఉంటుంది. ఆ కళ్ళల్లో కనిపించే స్వచ్ఛమైన ఆరాధన, చెప్పలేనంత ప్రేమ నిత్యకి స్పష్టంగా తెలుస్తూనే ఉండేవి. కానీ వినయ్ ఎప్పుడు తన నోటి మాటలతో ఆ విషయాన్ని బయటపెట్టి తనని ఇబ్బంది పెట్టకపోవడం, తన చదువుకి భంగం కలిగించకుండా గౌరవంగా ప్రవర్తించడం చూసి వినయ్ పట్ల నిత్య మనసులో అపారమైన గౌరవం ఏర్పడుతుంది. అప్పట్లో తనకి కూడా పెద్ద వయసేమీ కాదు కదా. వినయ్ పట్ల తనకున్నది కేవలం ఒక అట్రాక్షనా, లేక ప్రేమ అనే సందిగ్ధంలో తను ఊగిసలాడుతూ ఉండిపోతుంది. కానీ అంతలోనే అనుకోకుండా ఇంట్లో వాళ్ళు సడన్గా వచ్చి పెళ్ళి అని చెప్పి ఆమెకి పెద్ద షాక్ ఇస్తారు. నాకొద్దు, నేనింకా చదువుకుంటాను అని ఎంత ఏడ్చినా, ఎంత బ్రతిమాలినా కన్నవాళ్ళు వినకుండా బలవంతంగా పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేస్తారు. చివరి క్షణం వరకు మనసులోనే వినయ్నే తలుచుకుంటూ తన ఆశయాలు సమాధి అయిపోతున్నాయని లోలోపలే తీవ్రమైన వేదనను అనుభవిస్తుంది నిత్య. కానీ ఆ బాధను, ఆ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా గుండెల్లోనే దాచేసుకుంది. ఇష్టం లేని పెళ్లి కావడం వల్ల కొత్తగా వచ్చిన భర్తకి వెంటనే దగ్గర అవ్వలేక మానసికంగా నరకం చూసింది నిత్య. పాపం నిత్య ఏ విషయానికైతే భయపడిందో ఆమె భర్త నిజంగానే ఆమెను అర్థం చేసుకునే వ్యక్తి ఎంత మాత్రమూ కాదు. అతనికి కావలసిందల్లా భర్తగా తనకున్న హక్కును అనుభవించడమే తప్ప అసలు ఆమె మనసులో ఏముంది, ఆమె ఏ బాధలో ఉందో కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ఎప్పుడూ అతను ప్రయత్నించనే లేదు. అలా భర్త స్వార్థానికి, ఆ నరకయాతనకి ఫలితమే ఆమె కడుపులో మెల్లిగా ఊపిరి పోసుకున్న తన చిన్నారి బిడ్డ. ఆ తీపి కబురు భర్తకి చెప్పి సంతోషిద్దాం అనుకునేలోపే ఒక రాత్రి అతను బాగా డ్రింక్ చేసి వేగంగా కారు నడుపుతూ ఒక పెద్ద చెట్టుకి గుద్ది యాక్సిడెంట్లో చనిపోతాడు. అప్పటి వరకు ఒకలా ఉన్న కన్న తల్లిదండ్రులు, అత్త మామలు భర్త చనిపోగానే పూర్తిగా వేరేగా మాట్లాడటం మొదలు పెడతారు. ఈ బిడ్డ నీ కడుపులో పడ్డాకే ఇంట్లో ఈ అరిష్టం జరిగిందని, ఆ పాపాత్మురాలి బిడ్డని కడుపులోనే చంపేయాలని, అబార్షన్ చేయించి వేరే పెళ్లి చేయాలని వాళ్ళల్లో వాళ్ళే దారుణమైన నిర్ణయం తీసేసుకుంటారు. కనీసం నిత్యని అడగను కూడా అడగరు. కానీ నిత్యకి మాత్రం వాళ్ళు చెప్పిన రాక్షసత్వం కొంచెం కూడా నచ్చదు. తన కడుపులో ఇంకో ప్రాణం ఊపిరి పోసుకుంటుందని తెలియగానే తనలో కలిగిన ఆనందం ఎలాంటిదో పాపం మాటల్లో ఆమెకి చెప్పడం కూడా సాధ్యం కాలేదు.
కానీ అంతలోనే భర్త చనిపోవడంతో కఠినమైన పరిస్థితుల మధ్య ఏం చేయాలో తోచక చెప్పలేనంత వేదన అనుభవిస్తుంది నిత్య. అయితే ఈసారి మాత్రం పెళ్లిలాగా తల్లిదండ్రుల బలవంతానికి, అత్తమామల బెదిరింపులకి లొంగకూడదని గట్టిగా నిర్ణయించుకుంటుంది. అందుకే ఎవరికీ చెప్పకుండా అర్ధరాత్రి వేళ ఇల్లు వదిలి హైదరాబాద్ వచ్చేసి తన కాళ్ళ మీద తాను నిలబడటానికి దొరికిన బీపీఓ జాబ్లోనే చేరింది. ఒంటరిగానే ఎన్నో కష్టాలు పడి పాపని కని కంటికి రెప్పలా పెంచుకుంటూ వస్తోంది నిత్య. అలా పాపకి 1 సంవత్సరం వయసు ఉన్నప్పుడు అనుకోకుండా వినయ్ మళ్ళీ నిత్యకి కనిపిస్తాడు. అప్పటికే అతని డిగ్రీ పూర్తయి మంచి బ్యాంక్ జాబ్ చేస్తూ ఉండడం, నిత్య పడుతున్న కష్టాల గురించి తెలుసుకోవడం, ఇన్నాళ్లైనా ఆమె జ్ఞాపకాలనే గుండెల్లో పదిలంగా ఉంచుకొని ఇప్పటికీ కూడా అతని గుండెల్లో ఆమెనే ఆరాధిస్తూ దేవతలా ప్రేమిస్తున్నానని, ఈసారి లేట్ చేయకుండా తన మనసులోని భావాలన్నీ తెరిచి ఆమెతో చెప్పడం ఒకదాని వెనుక ఒకటి జరిగిపోతాయి. కానీ నిత్య మాత్రం వినయ్ ప్రేమని అంగీకరించడానికి అస్సలు ఒప్పుకోదు. తనలాంటి పెళ్ళయి ఒక పాప ఉన్న అమ్మాయితో వినయ్ లాంటి మంచి వ్యక్తికి పెళ్లి జరగడం ఇష్టం లేక తన మనసులో కూడా వినయ్పై అమితమైన ప్రేమ, ఇష్టం ఉన్నప్పటికీ కష్టంగా అతనికి దూరంగానే ఉంటోంది. కానీ వినయ్ మాత్రం ఆమె నో చెప్పినా కూడా వెనుతిరగక ఆమెకి నీడలా మారిపోయి నిత్య ఇంటి పక్కనే ఒక రూమ్ తీసుకుని ఆమెకి ఎలాంటి కష్టం రాకుండా కాపలా కాస్తూ చూసుకుంటున్నాడు. ఈ గతం అంతా ఇప్పుడు ఆటోలో కూర్చున్న నిత్య కళ్ళ ముందు క్షణాల్లో రీల్లా తిరిగి గుండెల్లో బాధను రెట్టింపు చేస్తుంటే సహించలేకపోతుంది. అమ్మ కళ్ళల్లో నీళ్లు రావడం చూసి ఏమైందమ్మా అంటూ అమాయకంగా మొహంలోకి చూస్తూ అడుగుతుంది వర్షిణి. ఏం లేదురా బంగారం, కంట్లో నలకపడింది అంతే అంటూ తన చున్నీతోనే కళ్ళు తుడుచుకొని పాపని గట్టిగా ఒడిలోకి తీసుకుని హత్తుకుంటుంది నిత్య. వాళ్ళు వెళ్తున్న ఆటో వెనకే వినయ్ తమని బైక్ మీద ఫాలో అవుతూ వస్తున్నాడని కూడా ఆమెకి బాగా తెలుసు. అలా ఇల్లు రాగానే ఆటో దిగి వెనక్కి చూడకుండా సరిపడా డబ్బులు ఆ ఆటో అతనికి ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత తలుపు లాక్ తీసి వర్షిని చెయ్యి పట్టుకుని ఇంట్లోకి నడుస్తుంది నిత్య. రోజులాగే పాపకి స్నానం చేయించి వేడివేడిగా స్నాక్స్ తినిపించి దగ్గరుండి స్కూల్ హోంవర్క్ కూడా చేయించి డిన్నర్ కూడా పెట్టి ముద్దుగా పడుకోబెడుతూ ఉండగా హఠాత్తుగా ఆమె ఫోన్ రింగ్ అవుతుంది. సైలెంట్లో ఉన్న ఫోన్ లైట్ వెలుగుతూ ఉంటే డిస్ప్లేపై కనిపిస్తున్న పేరును చూడగానే నిత్య గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆ కాల్ మరెవరిదో కాదు, వినయ్ పేరెంట్స్ నుంచి వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడతారో, అసలు ఎందుకు ఫోన్ చేశారో అని భయంతో వణుకుతున్న చేతులతో మెల్లిగా ఆంటీ అంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని చిన్న గొంతుతో అంటూనే పాపకి నిద్రాభంగం కలగకూడదని మెల్లిగా పక్క రూంలోకి వస్తుంది నిత్య. అవతల నుంచి వినయ్ తల్లి గొంతు చాలా భారమైన మనసుతో వినిపిస్తుంది. నిత్య, ఎలా ఉన్నావమ్మా అని ఆప్యాయంగా అడుగుతారు. బాగున్నానంటీ, మీరు అంకుల్ ఎలా ఉన్నారు అని తడబడుతూనే పలకరిస్తుంది నిత్య. మేము బాగున్నాం తల్లి, కానీ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని ఫోన్ చేశాను నిత్య. నీకు తెలుసు కదా, మా వినయ్కి పెళ్లి వయసు వచ్చిన చాలా ఏళ్ళవుతోంది. మేము ఎన్నో సంబంధాలు చూస్తున్నాం, కానీ వాడు దేనికి ఒప్పుకోవడం లేదు అని చెప్తూ వినయ్ తల్లి కొద్దిగా ఆగింది. ఆ మాటలు వింటుంటే నిత్య మనసులో ఏదో తెలియని గాఢమైన బాధ సుడులు తిరుగుతూ ఉంటుంది. నిశ్శబ్దంగా ఫోన్ గట్టిగా పట్టుకుని వింటూ ఉండిపోతుంది. మొన్న వాడు ఊరొచ్చినప్పుడు గట్టిగా నిలదీసి అడిగితే నీ గురించే చెప్పాడమ్మా. కాలేజ్ రోజుల నుంచి ఇప్పటి వరకు నిన్నే ప్రేమిస్తున్నానని, నీతోనే తన జీవితం అని తేల్చి చెప్పేశాడు అని చెప్తుంటే నిత్య కళ్ళల్లో ఈసారి నిండుగా నీళ్లు చేరిపోతాయి. కానీ మేము నిన్ను కోడలిగా ఒప్పుకోలేమమ్మా. మా చుట్టాలలో మాకు తల తీసేసినట్టు అవుతుంది.
వినయ్ చక్కగా చదువుకొని మంచి జాబ్ చేస్తున్నాడు. వాడికి ఏ లోపం లేదు. కానీ నువ్వు పెళ్ళయ్యి కూతురు ఉండి భర్త చనిపోయిన దానివి. నీలాంటి సంబంధం చేసుకుంటే ఊరికే ఉంటారా? ఎందుకురా ఇదంతా అంటూ మా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మా దగ్గర సమాధానం ఉండదు. అర్థం చేసుకుంటావు కదూ తల్లి అంటూ ఆవిడ చెప్తుంటే ఇక్కడ నిత్యకి కన్నీళ్లు వరద గోదారిలా వచ్చేస్తూ ఉంటాయి. ఇన్నాళ్ల నుండి తను దేనికోసమైతే భయపడుతూ వినయ్కి దూరంగా ఉందో ఆ రోజు ఇప్పుడు రానే వచ్చేసింది. గదిలోని చీకట్లో ఫోన్ చెవి దగ్గరే పెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తూ ఆ భారమైన మాటలన్నీ వింటూ ఉండిపోతుంది నిత్య. మా అబ్బాయికి నచ్చజెప్పే ధైర్యం మాకు లేదు నిత్య. వాడు నీ మాటే వింటాడు. ప్లీజ్ దయచేసి వాడి జీవితం నాశనం కాకుండా నువ్వే వాడికి నచ్చజెప్పి మా దారికి వచ్చేలా చూడు తల్లి అని వినయ్ తల్లి ఆశగా వేడుకుంటూ అడుగుతారు. కన్నీళ్లు తుడుచుకోవడానికి కూడా చేతులు రాక గొంతులో పెళ్ళుబిక్కుతున్న గాఢమైన దుఃఖాన్ని అతి కష్టం మీద అణుచుకుంటూ, సరే ఆంటీ, మీరేం భయపడకండి. వినయ్కి నేను చెప్తానులేండి. తను మీ మాట వినేలా నేను చూసుకుంటాను అని కంపిస్తున్న గొంతుతో మాట ఇస్తుంది నిత్య. అవతల నుంచి చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు చాలా మంచిదానివి అని చెప్పి కాల్ కట్ చేసేస్తారు వినయ్ తల్లి. ఫోన్ కట్ అవ్వగానే నిత్య చేతిలోని ఫోన్ కింద పడిపోతుంది. ఆమె మోకాళ్లపై కింద కూర్చొని నోటికి చేతులు అడ్డం పెట్టుకుని గట్టిగా అరుస్తూ ఏడవలేక లోపలే ఆ గాఢమైన బాధను దిగమింగుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. అప్పటి వరకు వినయ్ తనని అంతలా బ్రతిమాలుతున్నా పైకి పట్టించుకోనట్టే ఉన్న లోపల అతన్ని ఆరాధిస్తూనే ఉంటుంది నిత్య. వినయ్ తన కూతురు వర్షిణిని ప్రేమగా ఎత్తుకుని మురిసిపోతూ ఉంటే చూసి తన మనసులోనే ఎంతో సంతోషపడేది. కానీ ఇకపై అతనితో ఇంకాస్త కఠినంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది. వినయ్ తల్లిదండ్రులు మాట్లాడిన ఆ భారమైన మాటలు ఆమె చెవుల్లో రింగుమంటూ వినిపిస్తూనే ఉంటాయి. తను వినయ్ జీవితంలో ఉంటే అతనికి వాళ్ళ అమ్మా నాన్నలు దూరమవుతారు. సమాజంలో తలవంపులు వస్తాయి. అలా కాకూడదంటే తను వినయ్కి పూర్తిగా దూరమైపోవాల్సిందే అని నిత్య భావిస్తుంది. ఒకవేళ తను ఎంత కఠినంగా మాట్లాడినా బెదిరించిన వినయ్ వినకుండా ఒప్పుకోకపోతే అతనికి ఎప్పటికీ కనిపించకుండా కూతుర్ని తీసుకుని మళ్ళీ వేరే దూర ప్రాంతానికి వెళ్ళిపోవాలని, వినయ్కి శాశ్వతంగా దూరం అవ్వాలని కన్నీళ్లతోనే ఒక భారమైన నిర్ణయానికి వచ్చేస్తుంది నిత్య. ఆ రాత్రంతా నిద్రపట్టక నిద్రపోతున్న తన పావ ముఖాన్ని, పక్కనే ఉన్న వినయ్ ఇచ్చిన చిన్న చిన్న జ్ఞాపకాలని చూస్తూ కంటి మీద కునుకు లేకుండా ఏడుస్తూనే గడిపేస్తుంది నిత్య. తెల్లవారగానే కళ్ళు తుడుచుకుని గుండెని రాయి చేసుకుని వినయ్తో ఆఖరిసారిగా మాట్లాడి అతని జీవితం నుండి తప్పుకోవడానికి సిద్ధమవుతుంది నిత్య. బేబీ, రెడీ అయిపోయావా? దాదా, మిమ్మల్ని ఇద్దరిని డ్రాప్ చేసేస్తాను, ఇప్పటికే లేట్ అయిపోయింది అని రోజులాగే నిత్య ఇంటికి తాళం వేసి బయటికి రాగానే అప్పటికే ఇంటికి ముందుకి బైక్ మీద వచ్చి ఆపి పిలుస్తాడు వినయ్. అతను రోజు అలా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని అడగడం, నిత్య ఏమీ మాట్లాడకుండా తను పిలిచిన ఆటోలోనే కూతురుతో కలిసి వెళ్ళిపోవడం వాళ్ళకి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి. కానీ ఆ రోజు మొదటిసారిగా నిత్య వినయ్ వైపు సూటిగా చూస్తుంది. తన కళ్ళల్లో పొంగి వస్తున్న గాఢమైన బాధ బయటపడకుండా లోపలే దాచేసుకుని కూతురు వర్షిణిని వినయ్కి అందిస్తుంది. ఒక్కసారిగా వినయ్, వర్షిణి ఇద్దరు షాక్ అవుతారు. ఆ వెంటనే అమితమైన సంతోషంతో వర్షిణి తన తల్లి చేతుల్లోంచి వినయ్ మీదికి దూకేస్తుంది. వినయ్ ఎంతో సంబరంగా పాపని ముందర టాప్ పైన కూర్చోపెట్టుకోగానే వెనక నుంచి వచ్చి నిత్య కూడా అతని బైక్ పైన వెనకే కూర్చుంటుంది. ఇన్నాళ్లకు నిత్య తన బైక్ ఎక్కేసరికి వినయ్ గుండె ఆనందంతో వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మనసంతా ఏదో తెలియని తీపి అనుభూతి అలుముకుంటుంది. కానీ అతనికి తెలియదు ఆ ప్రయాణం వెనుక నిత్య గుండెల్లో ఎంతటి భారమైన ఆవేదన ఉందో, తను తీసుకోబోతున్న నిర్ణయం ఎంత గాఢమైనదో అని.
బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిస్తుంటే వినయ్ బైక్ అద్దంలోంచి నిత్య వైపు ఆనందంగా చూస్తూ ఉంటాడు. నిత్య మాత్రం నిశ్శబ్దంగా తన జీవితంలో వినయ్తో ఇదే చివరి ప్రయాణం కాబోతోందనే కఠినమైన నిజంతో కళ్ళని గట్టిగా మూసుకుంటుంది. పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేశాక ఇద్దరూ బాయ్ చెప్తుంటే వర్షిణి కళ్ళలో ఆనందం ఇంత ఇంతా కాదు. వినయ్ ఎవరో ఆమెకి పూర్తిగా తెలియకపోయినా తన ఊహ తెలిసినప్పటి నుండి వాళ్ళతోనే ఉంటూ తమని ప్రేమిస్తూ చూసుకునే అతను అంటే చాలా ఇష్టం వర్షిణికి. అందుకే ఇప్పుడు వాళ్ళంతా కలిసే ఉన్నారు అని ఆనందాన్ని నవ్వుతూ ఇద్దరికీ బాయ్ చెప్పి స్కూల్ లోపలికి వెళ్తుంది వర్షిణి. ఏంటి విషయం అన్నట్టు ఆశ్చర్యంగా కళ్ళల్లో సంతోషం కురిపిస్తూ నిత్యనే చూస్తూ అడుగుతాడు వినయ్. ఆఫీస్కి కాదు, వేరే ఇంకెక్కడికైనా తీసుకెళ్ళు, నీతో కొంచెం మాట్లాడాలి అంటుంది డల్గా నిత్య. ఆమె మనసులో ఏదో గాఢమైన బాధ ఉందని ఇట్టే కనిపెట్టేస్తాడు వినయ్. వెంటనే ఆమెను తీసుకొని స్కూల్ పక్కనే ఉన్న ఐస్ క్రీం పార్లర్కి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇద్దరికీ 2 ఐస్ క్రీంలు ఆర్డర్ పెడతాడు. తనకి ఇష్టమైన బ్లాక్ కరెంట్ ఫ్లేవర్ని అతను ఇంకా మర్చిపోలేదని చిన్నగా మనసులోనే అనుకుంటుంది నిత్య. చెప్పు, ఏమైంది అంటూ ఆమె చేతిని అతని చేతుల్లోకి తీసుకుంటూ అడుగుతాడు వినయ్. ప్లీజ్ వినయ్, ఇప్పటి వరకు జరిగింది చాలు, నా మాట విను. నువ్వు మాకు దూరంగా వెళ్ళి మీ అమ్మానాన్నలు చూపించిన పెళ్లి సంబంధాన్ని చేసుకో, సంతోషంగా ఉండు. నాతో నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు అని నిత్య చెప్తుంటే అతని కనుబొమ్మలు ముడిపడతాయి. నీకు మా అమ్మ ఏమైనా ఫోన్ చేసి మాట్లాడిందా అంటూ అడిగేసరికి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది నిత్య. ఆమె ముఖంలో మారిన భావాలను చూసి వినయ్కి విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. నిత్య తన చూపులను పక్కకి తిప్పుకుంటూ, లేదే, ఆంటీ నాకేం ఫోన్ చేయలేదు అని అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ వినయ్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకుని, నన్ను మోసం చేయడానికి చూడకు నిత్య, నీ కళ్ళు అబద్ధం చెప్పలేవు. మా అమ్మ నీకు ఫోన్ చేసి ఏం మాట్లాడి ఉంటుందో నేను ఊహించగలను అంటాడు గాఢమైన స్వరంతో. వినయ్, ప్లీజ్, ఆంటీ చెప్పిన దాంట్లో తప్పు లేదు. వాళ్ళకి సమాజంలో గౌరవం ముఖ్యం. నాలాంటి ఒకదాన్ని నీ జీవితంలోకి తెచ్చుకుంటే అందరూ వేలెత్తి చూపిస్తారు. నీకు మంచి భవిష్యత్తు ఉంది అని నిత్య కన్నీళ్లతో చెప్తుంటే వినయ్ ఆమె పెదాలపై వేలు ఉంచుతాడు. నా భవిష్యత్తు, నా సంతోషం, నా ప్రపంచం అన్నీ నువ్వే నిత్య. వేరే ఎవరి మాటలకు భయపడి నిన్ను వర్షిణిని వదులుకునే ప్రసక్తే లేదు అని వినయ్ చాలా ధైర్యంగా చెప్తాడు. అది కాదు వినయ్, నీకేం తక్కువ? చక్కగా జాబ్ ఉంది, అందంగా ఉంటావు, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో, నాలాంటి దాన్ని అని నిత్య అంటుంటే కోపంగా చూస్తాడు వినయ్. అతని కళ్ళల్లో ఉప్పొంగిన ఆ కోపాన్ని పైకి చెప్పుకోలేకపోతున్న అతని ఆవేదనని చూడగానే నిత్య గొంతులో మాటలు ఆగిపోయి ఆ మాటల్ని సగంలోనే ఆపేస్తుంది. వినయ్ ఆమె 2 చేతులను గట్టిగా పట్టుకుంటాడు. ఇంకొకసారి ఆ మాట నీ నోటి నుంచి రానివ్వకు నిత్య. నాలాంటి దాన్ని అంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీకంటూ ఒక గుర్తింపు ఉంది. నీదైన ఒక అందమైన మనసుంది అని అతని గొంతు భారంగా మారుతుంది. మా అమ్మానాన్నలకి సమాజంలో భయం ఉందేమో, కానీ నాకు నా ప్రేమ ముఖ్యం. కాలేజ్ రోజుల్లో నిన్ను కోల్పోయి ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు నిత్య. మళ్ళీ దేవుడు నిన్ను నా ముందుకు తెచ్చాడు. ఈసారి నిన్ను వర్షిణిని వదులుకోవడానికి నేను అస్సలు సిద్ధంగా లేను అని వినయ్ కళ్ళల్లో నీళ్లతో చాలా గట్టిగా చెప్తాడు. నిత్య కళ్ళల్లోంచి కన్నీళ్లు జారడమే తప్ప అతని ప్రేమ ముందు తను ఏ సమాధానం చెప్పలేకపోతోంది. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత కోపంగా ఉన్నట్టు నటించినా నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ నాకు తెలుసు. మా అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను, వాళ్ళను ఒప్పించే బాధ్యత నాది అంటూ వినయ్ ఆమె కన్నీళ్లను తన వేళ్లతో తుడుస్తాడు. వెంటనే అతనికి దూరం జరిగిపోతుంది నిత్య. ఇంక ఒక్క మాట కూడా మాట్లాడకుండా
అక్కడి నుంచి వేగంగా బయటకు వెళ్ళిపోతుంది. ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ని కనీసం ముట్టుకోలేదు కూడా అని బాధపడుతూ వద్దని చెప్తూ వినయ్ కూడా అక్కడి నుంచి విధిలేక తన బ్యాంకుకి వెళ్ళిపోతాడు. కానీ నిత్య వెళ్ళింది తన ఆఫీస్కి కాదని వినయ్కి ఆ టైంలో తెలియలేదు. ఆమె తిన్నగా తన ఇంటికి వెళ్ళి లగేజ్ అంతా అప్పటికప్పుడే ప్యాకర్స్ అండ్ మూవర్స్కి చెప్పి ప్యాక్ చేయిస్తుంది. అక్కడి నుండి హడావిడిగా పాప స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్తో మాట్లాడి కూతుర్ని టీసీతో సహా బయటికి తీసుకొచ్చేస్తుంది. ఆ ఊరు నుంచి వినయ్ జ్ఞాపకాల నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలని, వినయ్కి ఎప్పటికీ అందనంత దూరం అవ్వాలని కన్నీళ్లతోనే నిర్ణయం తీసేసుకుంటుంది నిత్య. ప్యాకర్స్ అండ్ మూవర్స్ బండిలో లగేజ్ అంతా సర్దేసి పాప చేయి పట్టుకుని బస్టాండ్ వైపు వెళ్తున్న ఆటో ఎక్కుతుంది నిత్య. పక్కనే ఉన్న వర్షిని, అమ్మా, విన్నీకి చెప్పకుండా మనం ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్ ఎందుకు మానేశాను అని అమాయకంగా అడుగుతుంటే నిత్య గుండె భారమైన బాధతో ముక్కలైపోతుంది. మరొక వైపు బ్యాంకులో ఉన్న వినయ్కి ఎందుకో మనసంతా అశాంతిగా, ఏదో చెడు జరగబోతోందనే భయంతో నిండిపోతుంది. ఫోన్ తీసి నిత్యకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏదో జరిగిందని ఆందోళనతో వినయ్ వెంటనే బ్యాంక్ నుంచి లీవ్ తీసుకుని నిత్య ఇంటి వైపు పరిగెడతాడు. సరిగ్గా ఇల్లు దాటి నిత్య వాళ్ళు వెళ్ళగానే ఇక్కడ వినయ్ బైక్ వచ్చి ఆగుతుంది. ఎప్పట్లాగే నిత్య ఇంటికి తాళం వేసి కనిపిస్తుంది. అక్కడ ఉన్న తాళాన్ని చూసి అతని గుండె ఒక్కసారిగా ఆగలేనంత ఆందోళనతో కొట్టుకోవడం మొదలవుతుంది. వెంటనే తన మొబైల్ తీసి నిత్య పనిచేస్తున్న ఆఫీస్కి ఫోన్ చేసి అడిగితే, ఈరోజు నిత్య ఆఫీస్కి రాలేదండి అంటూ చెప్తారు. ఉదయం ఐస్ క్రీం పార్లర్లో తను చెప్పిన మాటల్ని బట్టి నిత్య ఏదో పెద్ద నిర్ణయమే తీసుకుందని వినయ్కి బలంగా అనిపిస్తుంది. వెంటనే వర్షిని చదువుతున్న స్కూల్కి పరిగెత్తుకెళ్లి ఎంక్వైరీ చేస్తాడు. వినయ్ అనుకున్నది నిజమే అయ్యి నిత్య వర్షిణిని టీసీతో సహా తీసుకెళ్లిపోయిందని స్కూల్లో వాళ్ళు చెప్తారు. ఆ మాట వినగానే వినయ్ కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అవుతుంది. చేతిలోని బైక్ కీస్ కింద పడిపోతుంటే పిచ్చివాడిలా మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏంటి నిత్య, ఎంత పని చేశావు అని గుండెల్లో బాధతో అరుస్తూ ఆమె కోసం ఎలాగైనా వెతకాలని స్కూల్ గేట్ బయటికి పరిగెడతాడు. బస్లోనా, రైల్లోనా, అసలు ఏ ఊరికి వెళ్ళిందో కూడా తెలియక ఆందోళనతో ఊపిరి కూడా తీసుకోలేకపోతుంటాడు వినయ్. వెంటనే తన బైక్ స్టార్ట్ చేసి నిత్య వెళ్లే అవకాశం ఉన్న మెయిన్ బస్టాండ్, రైల్వే స్టేషన్ల వైపు గాలింపు మొదలు పెడతాడు. ఇక్కడ నిత్య కళ్ళల్లో కూడా కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. అక్కడ వినయ్లో కూడా కంగారు, విపరీతమైన ఆందోళన పెరిగిపోతూ ఉంటాయి. పిచ్చివాడిలా రోడ్ల మీద వెతుకుతున్న వినయ్కి నిత్య ఎక్కడా కనిపించకపోవడంతో ఏం చేయాలో తోచక నరకం చూస్తూ ఉంటాడు. అలా నిత్య ప్రయాణిస్తున్న ఆటో కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డు పక్కనే ఏదో పెద్ద యాక్సిడెంట్ అయినట్టు నిత్యకి కనిపిస్తుంది. రోడ్ బ్లాక్ అవడంతో వెహికల్ ఆగిపోతుంది. దాంతో నిత్య కంగారుగా ఆటో కిటికీలోంచి పక్కకు చూస్తుంది. అక్కడ వినయ్ వాళ్ళ నాన్న రక్తపు మడుగులో కనిపించగానే ఆమె గుండె ఒక్కసారిగా జల్లుమంటుంది. భయంతో గట్టిగా అంకుల్ అని పిలుస్తూ వెంటనే ఆటో దిగి ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. చుట్టూ ఉన్న జనాలు మాత్రం ఏది పట్టనట్టు సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఉంటారే తప్ప కనీసం హాస్పిటల్కి తీసుకెళ్లడానికి కానీ అంబులెన్స్కి కాల్ చేయడానికి కానీ ప్రయత్నించరు. ఈ యాక్సిడెంట్ జరిగి కొన్ని క్షణాలే అయిందని ఆమెకి అర్థమవుతుంటే నిత్య ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చుట్టుపక్కల వాళ్ళ సాయంతో ఆయన్ని ఆటోలోకి ఎక్కించి కూతురు వర్షిణితో సహా వేగంగా దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. హాస్పిటల్ చేరగానే డాక్టర్లను పిలిచి వినయ్ వాళ్ళ నాన్నని ఎమర్జెన్సీ వార్డులోకి చేర్పిస్తుంది నిత్య. ఆయన పరిస్థితి చూసి గుండె భారమైన బాధతో వణికిపోతుంటే వెంటనే నిత్య తన ఫోన్ స్విచ్ ఆన్ చేసి కంపిస్తున్న చేతులతో వినయ్కి కాల్ చేస్తుంది.
నిత్య నుండి వస్తున్న ఫోన్ కాల్ చూడగానే బైక్‌ని రోడ్డు పక్కనే ఆపేసి ఆతృతతో గబగబా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు వినయ్. కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే, "నిత్య, నీకేమైనా పిచ్చా? మళ్ళీ నాకు దూరంగా వెళ్ళిపోవాలని ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను జీవితాంతం నీకోసం ఎదురు చూస్తూనే ఉంటానే" అంటూ తన గాఢమైన ఫ్లోలో చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాడు వినయ్. కానీ నిత్య కంగారుగా, "వినయ్! నేను చెప్పేది విను. అంకుల్‌కి దారిలో యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్‌లో జాయిన్ చేశాను" అంటూ హాస్పిటల్ పేరు చెప్పి, "నువ్వు అర్జెంట్‌గా ఇక్కడికి రా వినయ్. ఆంటీని కూడా తీసుకొచ్చేయి. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు" అంటూ ఏడుస్తూ చెప్పేసరికి ఇక్కడ వినయ్ గుండె ఆగినంత పని అవుతుంది. భయంతో, "ఏమంటున్నావు నిత్య? నిజంగానేనా?" అంటూ మళ్ళీ తడబడుతూ అడుగుతాడు వినయ్. "అవును. ప్లీజ్ తొందరగా రా. బ్లడ్ బాగా పోయింది. బ్లడ్ కావాలి అంటున్నారు" అని చెప్పి ఈలోపే డాక్టర్ మళ్ళీ పిలవడంతో ఫోన్ కట్ చేసేస్తుంది నిత్య. ఇక్కడ వినయ్‌కి ఉన్నట్టుండి ఒళ్ళంతా చెమటలు పట్టేసి కంగారుగా దగ్గరలోనే ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మని బైకెక్కించుకుని అసలు విషయం చెప్పకుండా ముందైతే ఆ హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు వినయ్. "ఏమైందిరా? ఎందుకు హాస్పిటల్‌కి తీసుకొస్తున్నావు?" అంటూ వాళ్ళ అమ్మ పదే పదే అడుగుతుంటే ఇంక దాచడానికి లేక హాస్పిటల్ దగ్గరికి రాగానే వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్తాడు. ఆ మాట వినగానే వాళ్ళమ్మ అక్కడే కింద కుప్పకూలిపోతుంది. కంటిపాపలా చూసుకునే భర్త పరిస్థితి తలుచుకుని గట్టిగా ఏడుస్తుంటే, "నాన్నకేం కాదమ్మా, ప్లీజ్ ధైర్యంగా ఉండు" అని ఆమెను పట్టుకుని ఓదారుస్తూ లోపలికి తీసుకెళ్తాడు వినయ్. ఎమర్జెన్సీ వార్డ్ బయట నిత్య, వర్షిని పక్కన నిలబడి ఆందోళనతో కన్నీళ్లు తుడుచుకోవడం వినయ్‌కి కనిపిస్తుంది. సరిగ్గా అప్పుడే ఐసీయూ డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చిన డాక్టర్‌ని చూసి వినయ్, నిత్య, వినయ్ తల్లి ముగ్గురూ ఒక్కసారిగా ఆయన వైపు పరిగెత్తుకెళ్తారు. "డాక్టర్, ఆయన పరిస్థితి ఎలా ఉంది?" అని ఆతృతగా అడుగుతాడు వినయ్. "ఆయన పరిస్థితి క్రిటికల్‌గానే ఉందండి. బ్లడ్ చాలా పోయింది. కాబట్టి అర్జెంటుగా ముందు బ్లడ్ ఎక్కించాలి" అని చెప్తారు డాక్టర్. "మీరెవరు?" అని డాక్టర్ వినయ్‌ని చూసి అడిగితే, "నేను ఆయన కొడుకుని" అని చెప్తాడు వినయ్. "అయితే మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? సరిపోతే మీరే ఆయనకి బ్లడ్ ఇవ్వచ్చు" అంటారు డాక్టర్. కానీ వినయ్ తన బ్లడ్ గ్రూప్ చెప్పగానే, "అవునా? కానీ ఆయనది బి పాజిటివ్ అండి" అని డాక్టర్ అనగానే, "అవునండి, మా అబ్బాయికి నా బ్లడ్ గ్రూప్ వచ్చింది" అంటుంది వినయ్ వాళ్ళమ్మ భయంగా. ఇప్పుడు భర్తకి బ్లడ్ మళ్ళీ ఎక్కడా దొరకదేమోనని ఆవిడకి చెప్పలేనంత భయం పట్టుకుంటుంది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, "డాక్టర్, నా బ్లడ్ తీసుకోండి. నాది ఓ పాజిటివ్. ఆయనకి సూట్ అవ్వచ్చు" అంటుంది నిత్య. ఆ మాట అనగానే వినయ్, ఆమె తల్లి అతను నిత్య వైపు ఆశ్చర్యంగా చూస్తారు. ముందు రోజే ఆమె గురించి ఎంత తక్కువగా మాట్లాడిందో ఆవిడకి గుర్తుకొస్తుంది. కానీ ఇప్పుడు తన భర్త ప్రాణాల్ని కాపాడటమే కాకుండా అడగకుండానే బ్లడ్ కూడా ఇస్తానంటున్న నిత్యని చూసి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే డాక్టర్ నిత్యాని లోపలికి తీసుకెళ్లి అవసరమైనంత బ్లడ్ తీసుకుని వినయ్ వాళ్ళ నాన్నకి ఎక్కిస్తారు. బ్లడ్ తీసేసరికి ముందు నుంచే బాగా వీక్‌గా ఉన్న నిత్య ఇంకాస్త వీక్ అయిపోతుంది. మెల్లిగా ఓపిక తెచ్చుకొని బెంచ్‌పై కూర్చుని తన కూతురు వర్షిణిని పక్కన కూర్చోబెట్టుకుని చూసుకుంటూ ఉంటుంది నిత్య. సరిగ్గా 24 గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, ఇప్పుడు వినయ్ వాళ్ళ నాన్నకి ప్రమాదం తప్పిందని, క్షేమంగానే ఉన్నారని చెప్తారు. అప్పటి వరకు వాళ్ళ పడ్డ టెన్షన్‌కి చివరిగా ఫుల్ స్టాప్ పడుతుంది. నిత్య తన కన్నీళ్లు తుడుచుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఇంక నేను వెళ్తాను ఆంటీ. అంకుల్‌కి ఏం కాదు. జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి చిన్నగా నవ్వుతూ చెప్తుంటే వినయ్‌కి ఏమనాలో అర్థం కాదు. "ఎక్కడికమ్మా? ఉండు. వినయ్ నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడులే" అంటారు ఆవిడ ఎంతో అభిమానంగా. "లేదా ఆంటీ, నేను ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ పేకర్స్ అండ్ మూవర్స్‌లో మా సామాన్లన్నీ వేరే ఊరికి ట్రాన్స్‌ఫర్ అయిపోయాయి. నేను అక్కడికే వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికీ ఇక్కడికి రాను" అని
భారమైన మనసుతో బాధగా చెప్తుంటే ఆవిడకి అసలు అప్పుడు ఏం జరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. తను మాట్లాడిన మాటల వల్లే నిత్య వినయ్‌కి శాశ్వతంగా దూరం వెళ్ళిపోతోందని గ్రహించి, వెంటనే నిత్య 2 చేతులు పట్టుకుని, "ప్లీజ్ నిత్య, నన్ను క్షమించమ్మా. నీ గురించి నేను చాలా తప్పుగా అనుకుని ఏవేవో రాని మాటలు అనేశాను. కానీ నువ్వు మనసులో అవేవీ పెట్టుకోకుండా మా కుటుంబానికి ఎంత పెద్ద సహాయం చేశావో నువ్వు ఊహించలేవు తల్లీ" అని కన్నీళ్లతో వేడుకుంటుంది. "ఈయన నా ప్రాణం. వీళ్ళిద్దరిలో ఎవరు దూరమైనా నేను బతకలేనమ్మా" అంటూ వినయ్‌ని, వాళ్ళ నాన్నని ఉద్దేశించి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఆవిడ. నిత్య ముందుకు వెళ్ళి ఆవిడ చేతులు పట్టుకుని, "అయ్యో ఆంటీ, వాళ్ళకేం కాదు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు" అని ఓదారుస్తుంటే, "ఆ సంతోషం ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందమ్మా. నువ్వే మా ఇంటి కోడలిగా రావాలి. దయచేసి కాదనకు. నేను తప్పుగా మాట్లాడింది నిజమే. కానీ ఆ తప్పుని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. మనిషి గతాన్ని చూసి కొలవడం కంటే, ఆ మనిషి మనసు చూసి, మంచితనం మాత్రమే చూసి ముఖ్యమని ఈరోజు చెప్పకనే నిరూపించావు. నువ్వే మా వినయ్‌కి కరెక్ట్ జోడీవమ్మా" అని అనగానే నిత్య కంగారుగా వినయ్ వైపు చూస్తుంది. వినయ్ చిన్నగా నవ్వుతూ ఎంతో ఆప్యాయంగా ఆమె భుజం పట్టుకొని తన దగ్గరికి తీసుకుంటాడు. పక్కనే ఉన్న వర్షిణిని కూడా ఎత్తుకొని కళ్ళల్లో నీళ్లతోనే ఆనందాన్ని అనుభవిస్తాడు వినయ్. అలా వినయ్ వాళ్ళ నాన్నకి కూడా పూర్తిగా తగ్గగానే ఎలాంటి ఆడంబరాలు లేకుండా చాలా సింపుల్‌గా వాళ్ళ ఇద్దరి పెళ్లి జరిపిస్తారు వినయ్ పేరెంట్స్. పెళ్లైన ఆ మొదటి రాత్రి ఒకే గదిలో ఒకే బెడ్‌పై ముగ్గురు పడుకుని ఉంటారు. వినయ్ పాపని అలా చూస్తుంటే, "ఏంటి అలా చూస్తున్నావు?" అని వినయ్‌ని అడుగుతుంది నిత్య. "నా బేబీ వాళ్ళ అమ్మ నోట్లోంచి వచ్చిందా అన్నట్టు సేమ్ టు సేమ్ నీ ఫీచర్సే దిగిపోయాయి. ఎలా అబ్బా అని ఆలోచిస్తున్నాను" అంటూ వర్షిణిని అతను అపురూపంగా చూస్తూ ఉంటాడు. తన కన్న కూతురు కాకపోయినా కూడా పరిచయం అయినప్పటినుంచి, తన కూతురు అని తెలిసినప్పటి నుంచి వర్షిణిని అతను ఎంత ప్రేమగా చూసుకున్నాడో అవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి నిత్యకి. "వినయ్, వర్షిణి నీ కూతురు కాదు కదా! మరి నీకేం అనిపించదా?" అంటూ తన మనసులో ఉన్న చిన్న సందేహాన్ని అడిగేస్తుంది నిత్య. "ఎవరు చెప్పారు నా కూతురు కాదని? బేబీ నా కూతురే. నా ప్రాణం. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ ఇద్దరికీ నేను ఏమీ కానివ్వను" అంటూ వర్షిణిని ఒక పక్క, ఇంకో పక్క నిత్యని తన దగ్గరికి తీసుకుంటాడు వినయ్. వర్షిణి కూడా గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయిందని తెలియగానే జాగ్రత్తగా తనని జరిపి ఇంకోవైపు పడుకోబెడతాడు. పాప కింద పడిపోకుండా చుట్టూ పిల్లోస్ కూడా సపోర్టుగా పెడతాడు వినయ్. మెల్లిగా నిత్య దగ్గరికి చేరుకుని ఆమెని చూస్తూ నవ్వుతుంటే, "ఏంటి" అన్నట్టు కళ్ళు ఎగరేస్తుంది నిత్య. "ఏం లేదు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమ బయటపెడతావని ఎప్పటినుంచో చూస్తున్నాను. అది అసలు ఈ జన్మకవుతుందా అని డౌట్" అంటుంటే నిత్య గట్టిగా నవ్వేస్తుంది. వెంటనే తనంతట తానే మొదటగా వెళ్ళి వినయ్‌ని గట్టిగా హత్తుకుంటుంది నిత్య. మనసులో చెప్పలేని ఆనందంతో ఆమెని ఇంకాస్త దగ్గరికి తీసుకొని మెల్లిమెల్లిగా తన ప్రేమనంతటినీ ఆమెపై కురిపిస్తూ ఆమెను పూర్తిగా తన సొంతం చేసుకుంటాడు వినయ్. ఆ రోజు నుంచి వాళ్ళ ఇద్దరి జీవితంలో కేవలం సంతోషం మాత్రమే ఉంటుంది. వినయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళిద్దరిని చూస్తూ చాలా సంతోషపడతారు. వర్షిణిని వాళ్ళ మనవరాలిగా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారు. "అబ్బా! ఇంకా ఎంతసేపే? తొందరగా రండి" అని బయట బైక్‌పై కూర్చుని గట్టిగా అరుస్తూ ఉంటాడు వినయ్. "అబ్బబ్బా! వస్తున్నాం. ఎందుకంత తొందర?" అంటూ కూతుర్ని తీసుకెళ్లి ఇంటికి తాళం వేసి కంగారుగా వస్తుంది నిత్య. కూతుర్ని తన భర్తయిన వినయ్‌కి అందించి తను కూడా బైక్ వెనకే కూర్చుంటుంది నిత్య. వర్షిణిని స్కూల్లో డ్రాప్ చేశాక బైక్ ఇంకోవైపు వెళ్తుంటే, "ఇటెటు వినయ్? మనం ఆఫీస్‌కి వెళ్ళాలి" అంటూ చుట్టూ చూస్తూ అడుగుతుంది నిత్య. "ఈరోజు ఆఫీస్ లేదు బంగారం. మనం సరదాగా టైం స్పెండ్ చేయాలి. అందుకే సిటీకి కాస్త దూరంలో ఉన్న రిసార్ట్‌లో రూమ్ బుక్ చేశాను. అక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి. నీతో ఎలా అయినా ఇన్ని రోజులు సంతోషంగా ఉండాలని కలలు కన్నాను.
ఇప్పుడు ఆ కలలని నెరవేర్చుకునే రోజు వచ్చేసింది. సాయంత్రం పాపని నాన్న స్కూల్ నుంచి తీసుకొస్తాను అన్నారు. సో, మనం ఈ నైట్‌కి అక్కడే ఉండి రేపు వస్తున్నామన్నమాట అంటూ బైక్‌ని గాల్లో రైమంటూ తీసుకెళ్తుంటాడు వినయ్. అతన్ని వెనక నుండి గట్టిగా హత్తుకొని తన ముఖాన్ని అతని వీపుకే ఆనించి సిగ్గుతో సంతోషపడుతూ ఉంటుంది నిత్య. అలా వాళ్ళిద్దరి జీవితాలు ఎప్పటికీ సుఖ సంతోషాలతో సాగిపోవాలని మనం కూడా కోరుకుందాం. సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లాస్ట్‌లో ఒక చిన్న కామెంట్‌తో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్. థాంక్ యూ. మీ రూపలావణ్య.